టీచర్ పోస్టు ఇది సాధారణ ఉద్యోగం కాదు, విపరీతమైన పోటీతో కూడుకున్న పరీక్ష. ఈ ఉద్యోగం కోసం నెలలు కాదు ఏళ్లుగా ప్రిపేర్ అవుతారు అభ్యర్థులు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీచర్ పోస్టును కలెక్టర్ ఉద్యోగంతో సమానంగా చూస్తారు. కేవలం ఈ పోస్టు కోసమే 6-7 ఏళ్లు అలా ప్రిపేర్ అవుతూ జీవితాల్ని పణంగా పెట్టే అభ్యర్థులు కోకొల్లలు. అలాంటి టీచర్ పోస్టు నోటి వరకు వచ్చి చేజారిపోతే ఎలా ఉంటుంది? అదిరిపోయే ర్యాంక్ వచ్చి తనకు ఉద్యోగం పక్కా అని ఫిక్స్ అయిపోయిన తర్వాత అభ్యర్థికి పోస్టు రాలేదని తెలిస్తే ఎలా ఉంటుంది? అసలు ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. ఎంతో కష్టపడి డిఎస్సి రాసి మంచి ర్యాంక్ సాధించిన తర్వాత అదే ఉద్యోగాన్ని అసలు పరీక్ష రాయని అభ్యర్థికి అప్పనంగా అప్పగిస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డిఎస్సి బాధితుల బాధ ఇదే. మెగా డిఎస్సి పేరిట చంద్రబాబు సర్కార్ సాగించిన ఉపాధ్యాయ నియామక ప్రహసనం వేలాది మంది అభ్యర్థుల జీవితాల్ని రోడ్డున పడేసింది. ఒకసారి ఒక జీవో, ఆ వెంటనే మరో జీవో, ఇలా ఇష్టారాజ్యంగా ఓవైపు జీవోలు మారుస్తూ మరోవైపు అత్యంత రహస్యంగా పారదర్శకంగా జరగాల్సిన నియామక ప్రక్రియలోకి అవుట్ సోర్సింగ్ ని అనుమతించింది చంద్రబాబు ప్రభుత్వం. అసలు మెగా డిఎస్సి పేరిట ఏం జరుగుతోంది? చేతిలోకొచ్చిన ఉద్యోగం చేజారిపోయిందని తెలిసిన తర్వాత ఆ బాధితుల ఆవేదన ఏంటి? ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీలో చూద్దాం. 5-6 ఏళ్లు ప్రిపేర్ అయిన అభ్యర్థులున్నారు. మరో ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా పెళ్లిళ్లు పక్కన పెట్టి జీవితాన్ని పణంగా పెట్టి ప్రిపేర్ అయిన అభ్యర్థులున్నారు. తమ పిల్లల కోసం ఆస్తులమ్మి అప్పులు చేసి కోచింగ్ ఇప్పించిన తల్లిదండ్రులున్నారు. అలాంటి అందరి ఆశల్ని చిదిమేసింది ఈ ప్రభుత్వం. సరిగ్గా పరీక్ష రాయక ఉద్యోగం రాకపోతే ఎవరికీ ఏ బాధ లేదు. మంచి ర్యాంకులు తెచ్చుకుని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయిన తర్వాత నీకు ఉద్యోగం లేదు పొమ్మంటే ఆ అభ్యర్థుల పరిస్థితి ఏంటి? ఏళ్లుగా కష్టపడి సాధించిన ఆ ర్యాంకులతో వాళ్ళు ఏం చేసుకోవాలి? ఒకరికి 12వ ర్యాంక్, మరొకరికి 47వ ర్యాంక్, ఇంకొకరికి మహిళల్లో మొదటి ర్యాంక్. అయినా వాళ్ళకి ఉద్యోగం రాలేదంటే ఏమనుకోవాలి? మరి ఇంత మంచి ర్యాంకులు వచ్చినా వీళ్లకు ఉద్యోగం రాకపోతే మరి ఎవరికి జాబ్స్ వచ్చినట్టు? ఈమె పేరు ఇందిర, కృష్ణా జిల్లా వీర్లపాడు. డిఎస్సిలో మంచి మార్కులు తెచ్చుకున్నారు. 1:1 రేషియోలో కాల్ లెటర్ కూడా వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా సక్సెస్ అయింది. స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్టుకు సెలెక్ట్ అయ్యావంటూ అధికారులు అక్కడికక్కడే చెప్పారు. తీరా సెలక్షన్ లిస్ట్ వచ్చేసరికి పేరు లేదు. అడిగితే స్పోర్ట్స్ పర్సన్ వచ్చారు, ఆయనకిచ్చేసామనేది అధికారుల సమాధానం. చాలా ఇబ్బందులు పడ్డామన్నయ్య. ఈవెన్ అప్లై చేయడానికి వెళ్లేటప్పుడు కూడా అన్నయ్య, నాకు మా హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది, ఇంకా దెబ్బలు కూడా అలానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఫ్యామిలీని వదిలిపెట్టి అందరినీ వదిలిపెట్టి చాలా కష్టపడి మా తలరాత్రులు మారుతాయని మేము అనుకున్నాం అన్నయ్య. కానీ ఇలా రోడ్డును పడతామని మేము అసలు అనుకోలేదు. కడప జిల్లాకు చెందిన ఈమె పేరు లక్ష్మీ పార్వతి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కు ఎంపికయ్యారు. జిల్లాలో 5 పోస్టులుంటే 1 మహిళలకు కేటాయించారు. ఆ ఒక్క మహిళ ఈమె. మహిళలో మొదటి ర్యాంక్. ఈమెకు కూడా కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. అంతా ఓకే. ఉద్యోగం వచ్చిందని సంబరపడేలోపే సెలక్షన్ లిస్టులో పేరు మాయమైంది. స్పోర్ట్స్ పర్సన్ 0 ర్యాంక్ ఉన్న పర్సన్ కి ఈ రోజు నువ్వు పోస్ట్ ఇస్తే నేను మెరిట్ స్టూడెంట్ లాస్ అయినట్టే కదా సార్. మాకు ఎలా అయినా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాంటప్పుడు 1:1 వెరిఫికేషన్ పిలవకూడదు సార్ మమ్మల్ని. ఇక ఈయన పేరు అంజనప్ప. ఈయన చూస్తేనే అర్థమవుతుంది దివ్యాంగుల కోటాలో జాబ్ గ్యారంటీ అని. ఈయనకు పూర్తిగా ఓ కన్ను లేదు. ఆ విషయం ఎవరి కంటికైనా కనిపిస్తుంది. అనంతపురం జిల్లాకు చెందిన ఈ అభ్యర్థికి ఫిట్నెస్ పర్సంటేజీలో అన్యాయం జరిగింది. మరోసారి ఎగ్జామిన్ చేసి 40% వైకల్యం సర్టిఫికేట్ తెచ్చినా అధికారులు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అధికారులు చేసిన తప్పిదం వల్ల మా లైఫ్లు వెళ్తున్నాయి సార్. మేము ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి కష్టాలను ఓర్చుకొని నష్టాలను ఓర్చుకొని కష్టపడి చదివి జాబ్ లో క్వాలిఫై అయితే దాన్ని కూడా మీరు ఈ విధంగా అణిచిపెడితే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? ఒక అంజనప్ప, ఒక లక్ష్మీ పార్వతి, ఒక ఇందిర, ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖపట్నం జిల్లా నుంచి శ్రవణ్ కుమార్, చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి షేక్ షర్మిల, ఉమ్మడి కడప జిల్లా నుంచి సయ్యద్ జమీల్, ఇలా వేలాది మంది మెగా డిఎస్సిలో దగా పడ్డారు. ఇప్పటి వరకు చాలా డిఎస్సీలు జరిగాయి. ఎంతో మంది త్రుటిలో జాబ్స్ ను కోల్పోయారు. అరమార్కులో జాబులు కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇలా జరగటం మాత్రం ఆంధ్రప్రదేశ్ డిఎస్సి చరిత్రలోనే మొదటిసారి. అత్యద్భుతంగా మార్కులు సాధించి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జాబ్ రాలేదంటే ఆ అభ్యర్థుల బాధ వర్ణనాతీతం. మెగా డిఎస్సి 2025 పేరిట చంద్రబాబు ప్రభుత్వం భారీ స్కామ్ కు స్కెచ్ వేసిందా?
ఓ పథకం ప్రకారమే నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టులు దక్కకుండా నిలువున ముంచేసిందా? దీనిపై పైన చెప్పుకున్న ఇందిర లాంటి వేలాది మంది అభ్యర్థులు అవుననే సమాధానం చెప్తున్నారు. ఫైనల్ లిస్ట్ లో నా పేరు తీసేసి వేరే పర్సన్ స్పోర్ట్స్ పర్సన్ పెట్టామని చెప్తున్నారు సార్. మెరిట్ పర్సన్ తీసి అసలు ఎక్కడో నాన్ స్పోర్ట్స్ పర్సన్ 0 ర్యాంకుతో ఎలా ఇస్తారు సార్? అసలు పోస్ట్ అనేది మేము అన్యాయం అయిపోయాం కదా సార్. మేము మా పిల్లల్ని వదిలేసి మేము కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ చదువుకొని మంచిగా ఎగ్జామ్స్ రాసుకొని జాబ్ వస్తుంది, జాబ్ కన్ఫర్మ్ అయింది అనే టైంలో మమ్మల్ని ఈ విధంగా ఏడిపించారు సార్. 1:1 వెరిఫికేషన్ అంటే కంపల్సరీ అభ్యర్థికి జాబ్ రావాలి సార్. బట్ వాళ్ళు జాబ్ ఇవ్వకుండా అదర్ పర్సన్ ఎవరినో స్పోర్ట్స్ పర్సన్ తీసుకొచ్చి తనకే జాబ్ ఇస్తాం మీకు ఇవ్వమనే పరిస్థితి సార్. వాస్తవానికి డిఎస్సి పరీక్ష పూర్తయిన తర్వాత మెరిట్ లిస్టులను జిల్లా ఎంపికల కమిటీలకు అందించాలి. కానంతా తామే చేస్తామంటూ నారా లోకేష్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ మొత్తం ప్రక్రియను తమ చేతుల్లోకి తీసుకుంది. పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని, తమకు అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అంతా సక్రమంగానే జరుగుతుందంటూ బుకాయించారు. కానీ అలా జరిగిన దాఖలాలు లేవు. దరఖాస్తు ప్రక్రియ నుంచి ఉద్యోగాల భర్తీ వరకు అంతా తమ చేతుల్లోకి తీసుకున్న ఉన్నతాధికారులు పరీక్ష నిర్వహణలో కీలకమైన విధుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను నియమించారు. నిజానికి డిఎస్సి ప్రశ్నాపత్రాన్ని ఎన్సీఈఆర్టీ చూస్తుంది. కానీ మొత్తం ప్రక్రియను ఓ కాంట్రాక్టు ఉద్యోగి చేతిలో పెట్టారు. అంతకు ముందే టెట్ కన్వీనర్ను తొలగించి ఆ బాధ్యతలను మరొకరికి అప్పగించడంపై ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. 32 గోల్డ్ మెడల్ సాధించినటువంటి దుర్గయ్యకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి రిక్రూట్మెంట్లో ఉద్యోగం లేదంటూ తిరస్కరించింది. కారణాలు టెక్నికల్ రీజన్స్ చెప్తోంది. సర్టిఫికేట్లు ఏ అయితే ఉన్నాయో అప్లోడ్ చేసిన కాపీస్ నా దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ నేను అవి కూడా చెప్పాను. అది మళ్ళీ నేను డైరెక్ట్ షాపింగ్ కలిసాను సార్. 2-3 సార్లు కలిసా. అది నేను కోర్టు కూడా వెళ్ళా. కోర్టు కూడా ఆల్రెడీ పంపించింది. దానికి ఎటువంటి రెస్పాన్స్ కూడా మాకు ఇవ్వలేదు సార్. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత వివాదాస్పదమైనది స్పోర్ట్స్ కోటా వ్యవహారమే. నియామక ప్రక్రియలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీలుగా జీవోలను మార్చేసిన తీరు అభ్యర్థులనే కాదు ప్రజలందరినీ విస్మయానికి గురిచేస్తోంది. 2012 నాటి జీవో నెంబర్ 74 ప్రకారం క్రీడాకారులు కూడా పరీక్షలు రాసి అర్హత సాధించాలనే నిబంధన ఉంది. కానీ చంద్రబాబు, లోకేష్ ద్వయం ఈ నిబంధనను తొలగించింది. 2024 డిసెంబర్లో కొత్తగా జీవో నెంబర్ 8, జీవో నెంబర్ 4, జీవో 47లను తెరపైకి తీసుకువచ్చింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డిఎస్సి రాత పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చారు. తమకు కావాల్సిన వారికి దొడ్డిదారిలో ఉద్యోగాలు ఇచ్చేందుకే ఓ పక్కా ప్రణాళిక ప్రకారం ఇలా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఆరోపణలు వెల్లువెత్తడానికి మరో కారణం కూడా ఉంది. తాము అనుకున్న విధంగా రాత పరీక్ష లేకుండా నియామక ప్రక్రియ పూర్తి కాగానే మళ్లీ పాత పద్ధతిలోనే పునరుద్ధరిస్తూ జీవో నెంబర్ 23, జీవో 25, జీవో 56ను జారీ చేశారు. క్రీడాకారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, ఇబ్బందులు ఎదురయ్యాయని సాకులు చెప్తూ ఈ పని చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై బాధితులు కేసులు నమోదు చేస్తే తూతూ మంత్రంగా ఎఫ్ఐఆర్లు వేశారు. పోస్టుల కోసం బేరసారాలు నడిచినట్లుగా వీడియో బయటపడితే నిందితుడి ఫోన్ నెంబర్ స్పష్టంగా కనిపించినప్పటికీ ఎఫ్ఐఆర్లో ఆ పేరు చేర్చలేదు. కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలివేయటం వెనుక ఎవరు ఉన్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే బాధ్యతాయుతమైన ఉపాధ్యాయ వృత్తి అది. అలాంటి వృత్తిలోకి ప్రవేశించేందుకు అహోరాత్రులు కష్టపడ్డారు ఆ అభ్యర్థులు. పరీక్షలు రాసి మంచి ర్యాంకులు కూడా సంపాదించారు. కానీ ఉద్యోగం రాలేదు. కళ్ల ముందే తమకు దక్కాల్సిన ఉద్యోగాన్ని తమకంటే తక్కువ మార్కులు వచ్చిన మరో అభ్యర్థి ఎగరేసుకుపోతుంటే గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తమకు అత్యుత్తమ ర్యాంకు వస్తే అసలు పరీక్షే రాయని అభ్యర్థికి తమ కళ్ల ముందే ఉద్యోగం ఇచ్చేస్తుంటే బిక్కమొహం వేసుకుని చూస్తున్నారు ఆ అభ్యర్థులంతా. మెగా డిఎస్సి పేరిట జరిగిన ఈ దగా కార్యక్రమంలో అభ్యర్థులే సమిధలయ్యారు. ఓవైపు ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టినా, మరోవైపు కోర్టులు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వం తాము అనుకున్నదే చేస్తోంది. అడ్డగోలు జీవోలతో, కనీవిని ఎరుగని నిర్ణయాలతో వేలాది మంది అభ్యర్థుల జీవితాల్ని సమాధి చేస్తోంది. రహస్యంగా జరగాల్సిన కీలక విధుల్లోకి కాంట్రాక్టు ఉద్యోగి ఎలా వచ్చారు? ఆయన్ను ఎవరు నియమించారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే దొంగ దొరికేసినట్లే. ఎందుకంటే ఫలితాలు విడుదల కాగానే సదరు కాంట్రాక్టు ఉద్యోగి నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్గా నిలిచాడు. అతడు 6వ ర్యాంకు సాధించడంతో లీకేజీ వ్యవహారం బయటపడింది. దీంతో పరువు పోతుందేమోనని భయపడిన అధికారులు అతన్ని బెదిరించి విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. దీంతో నవీన్ తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించడంతో విషయం బయటకొచ్చింది. ఈ క్రమంలో భారీగా నగదు చేతులు మారింది అన్న విమర్శలు విద్యాభవన్లో చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో పేపర్ లీక్ అయిందనే ప్రచారానికి బలం చేకూరింది. ఈ వ్యవహారాన్ని దాచేందుకు అధికారులు తీవ్ర స్థాయిలో ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. జిల్లా స్థాయిలో జరగాల్సిన ఎంపికల ప్రక్రియను తమ చేతుల్లోకి తీసుకున్నారు. జిల్లా సెలక్షన్ కమిటీలను కేవలం ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకే పరిమితం చేశారు. SCERTలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తూ స్కూల్ అసిస్టెంట్లో TGTలో మంచి ర్యాంకులు సాధించాడు కృష్ణా జిల్లాకు చెందిన నవీన్. అయితే అతడి సర్టిఫికెట్స్ పరిశీలనకు రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదని అధికారులు సర్ది చెప్పుకున్నారు. వాస్తవానికి విషయం బయటకు పోకుండా నవీన్ కాల్ లెటర్ రాకుండా అతడి లాగిన్ ఐడిని ప్రభుత్వం బ్లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. మొదటి ర్యాంకు సాధించినప్పటికీ ఎందుకు అతడికి ఉద్యోగం ఇవ్వలేదు? రెండో లిస్టులో అతడి పేరును ఎందుకు తొలగించారు? మెరిట్ జాబితా నుంచి అతడి ఐడి డేటాను ఎందుకు రాత్రికి రాత్రి డిలీట్ చేశారు? SCERTలో ఉంటూ ప్రశ్నాపత్రాలు అప్లోడ్ చేసే ప్రక్రియలో పాలు పంచుకున్న వ్యక్తికి టాప్ ర్యాంక్ రావటం వెనుక రహస్యం ఏంటి? ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండడం, అదే వ్యక్తికి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం, ఇదొక పెద్ద స్కామ్ కు ప్రత్యక్ష సాక్ష్యంగా అవునా కాదా అన్నది ఒకవైపున ప్రశ్నిస్తూ, ఇదే క్యాండిడేట్ కు మెరిట్ తో ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఈ మనిషికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఓవైపు స్పోర్ట్స్ కోటా జీవోల పేరిట జరిగిన అవకతవకలు, మరోవైపు SCERTలో జరిగిన వ్యవహారాలు, ఇలా లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను కలలను కూటమి ప్రభుత్వం సమాధి చేసింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రితో పాటు కీలక అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు వీళ్ల పరిధిలోనే పనిచేస్తాయి కాబట్టి బాధితులకు న్యాయం జరగాలంటే CBIతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు, ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా CBI ఎంక్వైరీ కావాలి, వేయాలి. అందుకే ఇన్ఫాక్ట్ వారం రోజుల క్రితం DSC అభ్యర్థులంతా కూడా నా వద్దకు వచ్చినప్పుడు వారికి నేను ఒకటే చెప్పాను, వారి తరపున న్యాయ పోరాటంలో ఖచ్చితంగా వాళ్ళ తరపున వాళ్లకు తోడుగా ఉంటామని చెప్పాం. DSC ఫలితాల ప్రకటనలో పారదర్శకత పూర్తిగా కరువైంది. గతంలో మెరిట్, రోస్టర్ జాబితాలను కలెక్టరేట్ నోటీస్ బోర్డులపై ఉంచే సంప్రదాయం ఉండేది. దాన్ని పక్కన పెట్టి కేవలం ఆన్లైన్ డిస్ప్లే, మొబైల్ మెసేజ్లకే పరిమితం చేశారు. దీనివల్ల అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. తమ ఫిర్యాదులు చెప్పుకోవటానికి కలెక్టరేట్ల చుట్టూ, హెడ్ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. దారుణమైన విషయం ఏంటంటే 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్లు అందుకుని సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కూడా అభ్యర్థుల పేర్లు తుది జాబితాలో మిస్ అయ్యాయి. స్కీమ్ ఆఫ్ సెలక్షన్ రూల్స్ 2025లో రూల్ నెంబర్ 20ని ఖచ్చితంగా పాటిస్తే వెరిఫికేషన్ పూర్తయిన ప్రతి ఒక్కరికి తుది జాబితాలో చోటు దక్కాలి. కానీ అర్హులైన ఎంతో మందికి అన్యాయం జరిగింది. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన క్రీడా ప్రతిభకు గౌరవం, కానీ ఈ ప్రభుత్వం దాన్ని ఉద్యోగాల దళారీ వ్యవస్థగా మార్చింది, ఉద్యోగాల బ్రోకరేజ్ ఫర్మ్ కింద మార్చింది. స్పోర్ట్స్ కోటా పేరుతో క్రీడా ప్రతిభను చూడలేదు, ఫలితాలు చూడలేదు, బ్యాకప్ సర్టిఫికెట్లు కూడా లేవు. కేవలం ఆటల్లో పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్ ఉంటే చాలు, ఫర్గెట్ అబౌట్ మెడల్స్, పాల్గొన్నట్టు సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆ స్పోర్ట్స్ కూడా ఏంటి తెలుసా? ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ కాలేజు, ఇంటర్ యూనివర్సిటీ, ఇవి పార్టిసిపేట్ చేస్తే చాలు. అక్కడ కూడా గోల్డ్ మెడల్, అక్కడ కూడా మెడల్ అవసరం లే, పార్టిసిపేట్ చేస్తే చాలు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈ పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వేరే ఇచ్చినారు. వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులు కదం తొక్కాయి. మెగా DSC ప్రక్రియకు వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు చేపట్టాయి. బాధితుల తరపున వైఎస్ఆర్సీపీ పోరాడుతుందంటూ నినదించాయి. చంద్రబాబు ప్రభుత్వంలో DSC నిర్వహణలో లోపాలున్నాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తాము 2-3 పోస్టులకు ఎంపికైతే ఒక్క పోస్టుకే కాల్ లెటర్ పంపి తమ ఉన్నత ఉద్యోగం అభ్యర్థి హక్కని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 1 కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందిన వారికి పోస్ట్ ప్రిఫరెన్సీ క్రమంలో కాకుండా ఉన్నత అర్హత గల ఉద్యోగాన్ని ఇవ్వాలని అక్టోబర్ 12నే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయినా వాటిని పట్టించుకోకుండా అక్టోబర్ 15న ఎంపిక ప్రక్రియను సర్కార్ పూర్తి చేసేసింది.
దీంతో మరోసారి అభ్యర్థులు కోర్టుకు వెళ్లగా న్యాయస్థానం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తాము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 2 నెలల్లోగా వారికి ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చి 7 నెలలైనా అభ్యర్థులకు న్యాయం జరగలేదు. అసలు ఎన్నడూ లేని విధంగా ఇప్పుడే ఈ రిజర్వేషన్ల అంశం ఎందుకు తెరపైకొచ్చింది? హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ సిస్టమ్స్ వెనక ఏం జరుగుతోంది? హారిజాంటల్ రిజర్వేషన్ అమలు ప్రక్రియను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ మెగా డిఎస్సి 2025పై వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని బుకాయిస్తోంది పాఠశాల విద్యాశాఖ. డిఎస్సిలో అక్రమాలు బట్టబయలవుతుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఏదోలా ఈ స్కామ్ నుంచి బయటపడాలని విద్యాశాఖ ద్వారా పొంతనలేని రీతిలో సమాధానాలు ఇప్పిస్తోంది. నిజం నిప్పులాంటిది, అది ఖచ్చితంగా దోషుల్ని దహించి వేస్తుంది. అంతవరకు వస్తే ఆ నిప్పును అధికారులపై వేయడానికి కూటమి పెద్దలు సిద్ధంగా ఉన్నారు. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుని సిద్ధమైపోయారు. తమ తప్పు లేదని, అధికారుల తప్పిదం వల్ల గందరగోళం జరిగిందని చెప్పడంలో ఆయన ఎప్పుడో పీహెచ్డీ చేశారు. డిఎస్సి నియామకాల్లో తొలి నుంచి అనేక అవకతవకలకు పాల్పడిన చంద్రబాబు ప్రభుత్వ కుట్రలో మరో కోణం ఇది. కాల్ లెటర్ల జారీలో టెస్టింగ్ల పేరుతో ఉపాధ్యాయ ఉద్యోగార్థుల భవితవ్యంతో ఆడుకుంది. ఒకే కేటగిరీకి చెందిన వారిలో ముందు వెనుక ఉన్నవారికి లెటర్లు పంపటం, మధ్యలో ఉన్నవారికి ఇవ్వకపోవటం గమనార్హం. దీంతో పాటు అభ్యర్థుల డిఎస్సి మార్కులు రోజుకో విధంగా మార్చేసింది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈపీటీ పాస్ అయినట్లుగా ప్రకటించి ఆ తర్వాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించి నాట్ క్వాలిఫైడ్ అని ప్రకటించింది. దీంతో పాటు ప్రత్యేక విభాగంలో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీల ఉద్యోగాలకు ఎసరు పెట్టే ఎత్తుగడ వేసింది. డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచి కాల్ లెటర్ల జారీ, సర్టిఫికెట్స్ పరిశీలన వరకు అభ్యర్థుల జీవితాలను పణంగా పెట్టే రీతిలోనే ప్రక్రియ నడిచింది. మెరిట్ ప్రకారం 3 పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్న దరఖాస్తులో మొదట ప్రాధాన్యతగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్లు పంపారు. దీంతో అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచ్చిన పోస్టుని ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇలా దాదాపు 4,000 మంది ఉన్నత ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయారు. డిఎస్సి నిర్వహణలో తమదే పేటెంట్గా చెప్పుకుంటున్న టీడీపీ సర్కార్ ఇలా అడుగడుగునా అడ్డగోలుగా తప్పులు చేసి అబాసుపాలైంది. ప్రతిభావంతుల భవిష్యత్తును నాశనం చేసింది. జీవో 77 ప్రకారం 1:1 జాబితా ఎప్పుడు తయారవుతుందంటే మహిళలు, వికలాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులకు వాళ్లు పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా సామాజిక వర్గాల వారీగా జాబితా సిద్ధం చేయాలి. దీన్ని హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే ఖచ్చితంగా ఉద్యోగానికి ఎంపికయ్యే అవకాశం ఉన్నవారితోనే 1:1 ప్రాతిపదికన జాబితాను ప్రకటించాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక ఎటువంటి లోపాలు లేని అభ్యర్థులతో తుది జాబితాను ప్రకటించాలి. మెగా డిఎస్సిలో ఇలా చేయలేదంటున్నారు బాధిత అభ్యర్థులు. సర్టిఫికెట్స్ పరిశీలన సక్సెస్ అయినంత మాత్రాన పోస్టు ఎంపికకు గ్యారంటీ లేదని ముందే పేర్కొన్నామంటూ కండిషన్స్ అప్లై అనే రీతిలో అధికారులు వ్యవహరిస్తున్నారు. మెగా డిఎస్సి స్కామ్ పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో చర్చకు తాను సిద్ధమని వైఎస్ఆర్సీపీ సవాల్ విసిరింది. కానీ దాన్ని స్వీకరించకుండా డొంక తిరుగుడు సవాళ్లు విసురుతోంది కూటమి ప్రభుత్వం. వైఎస్ జగన్ సూటిగా స్పెసిఫిక్ గా ప్రశ్నలు అడిగారు. వాటికి నేరుగా జవాబు చెప్పే ధైర్యం లేక 200 మీటర్ల దూరంలో మీ ఇల్లుంది అని సవాల్ విసురుతూ టాపిక్ ను పక్కదారి పట్టిస్తున్నారు లోకేష్. సిబిఐ విచారణ కోరే ధైర్యం ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలిసి లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడారన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత వివాదాస్పదమైన, అవినీతిమయమైన నియామక ప్రక్రియను ఎన్నడూ చూడలేదన్నారు. 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన మెగా డిఎస్సి ప్రక్రియలో పారదర్శకతకు రక్షణగా ఉన్న ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతోంది. అత్యంత రహస్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ, అప్లోడ్ ప్రక్రియలను అవుట్సోర్సింగ్ కు ఎందుకు అప్పగించారు? ఎస్సీఈఆర్టీలో పనిచేసిన ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఈ పరీక్షల ప్రక్రియలో పాల్గొనలేదా? అదే వ్యక్తికి మెగా డిఎస్సిలో మొదటి ర్యాంక్, తెలుగు టీజీటీ పరీక్షల్లో జోనల్లో 6వ ర్యాంక్ రాలేదా? ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశం స్పోర్ట్స్ కోటా. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా సంబంధిత ఎలిజిబిలిటీ పరీక్షలో తప్పకుండా అర్హతను సాధించాలి. కానీ కొత్త జీవోలు రిలీజ్ చేసి నిబంధనలు ఎందుకు మార్చేశారు? దీనికి వెనుక ఉన్న మతలబేంటి? అసలు డిఎస్సి పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు టీచర్ పోస్టులు ఎలా ఇస్తారు? పోనీ మీరు చేసింది కరెక్టే అనుకుంటే
మళ్ళీ ఈ నిబంధనను ఎత్తివేస్తూ మరో జీవో ఎందుకు రిలీజ్ చేశారు? సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మీ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కాదా? జూడో అసోసియేషన్కు మీ ఎంపీ లోకేష్ తోడల్లుడు భరత్ గౌరవ అధ్యక్షుడు కాదా? స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లు ఇచ్చింది ఆ అసోసియేషన్లే, అలాగే ధృవీకరించింది వాళ్లే కదా? అవునా కాదా? ఇన్ని అనుమానాలు, ప్రశ్నలు కళ్లకు కనిపిస్తున్నాయి కాబట్టే విచారణకు డిమాండ్ చేస్తోంది వైఎస్ఆర్సీపీ. ఈ మేరకు మాజీ మంత్రి బొత్స ఆధ్వర్యంలో గవర్నర్ను కలిసింది వైఎస్ఆర్సీపీ బృందం. డిఎస్సి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని నేతలు కోరారు. గత ప్రభుత్వంలో వచ్చి స్పోర్ట్స్ కోటా జీవోలు ఉంటాయి. గత ప్రభుత్వంలో కొత్తగా ఇవ్వలే, అంతకుముందు జీవోలనే కంటిన్యూ చేస్తాం. ఆ జీవోలు మార్చారు. మళ్ళీ మీరు ఈ డిఎస్సి పెట్టిన తర్వాత కొత్త జీవోలు స్పోర్ట్స్ కోటా ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చింది? పాత గవర్నమెంట్ ఇచ్చిందా ఈ జీవో? చూపెట్టి పాత గవర్నమెంట్ ఇస్తే 2,50,000 మంది పిల్లలతో జీవితాలతో ఆడుకోవడం ఇది న్యాయమా? సరే, పరీక్ష రాసి స్వచ్ఛందంగా జరిగి అందులో రాకపోతే అవునులే, నాకంటే మేధావికి, నాకంటే బాగున్నవాడికి ఉద్యోగం పర్వాలేదని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా కాకుండా సొంటలకు వస్తే ఎలా ఉంటుంది? నేను వచ్చిన వాళ్ళందరూ సొంటలు అనట్లేదు, కానీ ఆలోచన తెప్పించారు. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్, ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, విమెన్, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ జోన్, ఇలా వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులున్నాయో ముందుగానే ప్రభుత్వానికి తెలుసు. కానీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అన్నీ సక్రమంగా ఉన్నాయని తేలాక కూడా అర్హులకు ఉద్యోగాలు ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి? ఎవరి కోసం వీరిని డ్రాప్ చేశారు? ఎవరి కోసం ఆ సర్దుబాటు? టీచర్ల పోస్టులు 15-20 లక్షలకు అమ్ముకుంటూ బేరసారాలు జరిగిన ఓ వీడియో బయటకొచ్చింది. దానికి సమాధానం ఏది? పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎందుకు చేతులు దులుపుకున్నారు? ఫోన్ నెంబర్ తెలిసిన సంబంధిత వ్యక్తి పేరు ప్రస్తావించకుండా విచారణను ఎందుకు నీరుగార్చారు? సార్, ఇది డిఎస్సిలో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్, అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. నేను యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్, అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడి చేద్దాం. తప్పకుండా సార్. ఇలా చెప్పుకుంటూ పోతే డిఎస్సి ప్రక్రియ చుట్టూ చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. వీటిల్లో దేనికి ప్రభుత్వం సమాధానం ఇవ్వదు. అసలు ప్రశ్నలకు సూటిగా జవాబులు చెప్పదు. డైవర్షన్ రాజకీయం చేయటం, రెడ్ బుక్ కరాచకానికి తెరతీయటం, ఇవి మాత్రమే చంద్రబాబుకు తెలుసు అంటున్నారు జనం. మెగా డిఎస్సిలో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు కూటమి పలాయనం చిత్తగించింది. వాస్తవాలు చెప్పాల్సిన విద్యాశాఖ ప్రెస్ మీట్లు పెట్టి తప్పించుకుంది. దగా డిఎస్సిపై 20 రోజులుగా ఆధారాలతో పాటు వస్తున్న కథనాలపై స్పందించేవారు లేరు. పైపెచ్చు సంబంధం లేని సవాళ్లు విసురుతారు. కూటమి ప్రభుత్వంలో అంతే అనుకోవాలా, లేదా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థుల కర్మ ఇంతే అనుకోవాలా? ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.